పార్టీలో నారా లోకేష్ పాత్ర రోజురోజుకి మరింత కీలకంగా మారుతోంది. పార్టీ వ్యవస్థలోనే కాదు, ప్రభుత్వ పరిపాలనలో కూడా ఆయన తనదైన ముద్ర వేయడానికి కృషి చేస్తున్నారు. చంద్రబాబు నాయకత్వం తరువాత పార్టీని ముందుకు నడిపించే వారసుడిలాగా లోకేష్ ఇప్పటికే స్పష్టమైన స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల ఆయనకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం కూడా అదే దిశగా తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడంలో పదవులు మాత్రమే సరిపోవని టీడీపీ భావిస్తోంది. ప్రజలతో నేరుగా మమేకం కావడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా మాత్రమే పూర్తిస్థాయి నాయకత్వం సిద్ధం అవుతుంది. ఈ అంశాన్ని లోకేష్ కూడా బలంగా గ్రహించినట్లు కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో 2023లో చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో మలుపు తిప్పిన ఘట్టంగా నిలిచింది. ఆ యాత్ర ద్వారా లోకేష్ ప్రజల మధ్యకి వెళ్లి వారి బాధలను వినడమే కాకుండా తనలోని నాయకత్వ సామర్థ్యాన్ని బయటపెట్టారు. గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడడం ద్వారా ఆయనకు గ్రాఫ్ రూట్ స్థాయిలో అనుభవం పెరిగింది. ఆ పాదయాత్రలో ఆయన చూపించిన పట్టుదల, సహనం మరియు ప్రజలతో కలిసిపోవాలనే తపన టీడీపీ క్యాడర్కే కాదు, సాధారణ ప్రజలకు కొత్త లోకేష్ ని పరిచయం చేసింది. యువగళం తర్వాత లోకేష్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన మాట్లాడే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం, ప్రజా సమస్యలపై స్పందన, ఇవన్నీ ఒక ఎదుగుతున్న నాయకుడి లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తన శాఖలో పనితీరుతో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. అయితే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మరో పెద్ద వ్యూహంతో ముందుకు సాగుతోంది. లోకేష్ ని పూర్తి స్థాయి ప్రజా నాయకుడిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు, ప్రజా కార్యక్రమాలు రూపొందించే పనిలో పార్టీ ఉంది. యువగళం పాదయాత్రతో వచ్చిన ప్రజా అభిమానాన్ని మరింత బలపరచడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞులైన నాయకుడి వారసుడిగా లోకేష్ పై సహజంగానే పెద్ద అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాలను నెరవేర్చాలంటే ప్రజల నమ్మకం గెలుచుకోవటం అత్యంత కీలకం. అదే లక్ష్యంగా లోకేష్ కూడా నిరంతరం నేర్చుకుంటూ వేగంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి కార్యక్రమం, ప్రతి సమావేశం ఆయనకొక పాఠంలా మారుతోంది. మొత్తంగా చూస్తే నారా లోకేష్ కేవలం వారసుడిగా కాకుండా తన సొంత శైలిలో నాయకత్వాన్ని నిర్మించుకునే దిశగా కృషి చేస్తున్నారు. యువగళం పాదయాత్రతో మొదలైన ఈ ప్రయాణం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే స్థాయికి ఆయనను తీసుకువెళ్లే మార్గంగా కనిపిస్తోంది. ప్రజల్లోకి మరింతగా వెళ్లి వారి విశ్వాసాన్ని గెలుచుకోవడమే ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం.